హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జేజేఆర్ హాస్పిటల్, పిఠాపురం. ఓపీకి చాలామంది వైట్ డిశ్చార్జ్తో వస్తూ ఉంటారండి. అంటే తెల్లబట్ట సమస్యతో వస్తూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా అక్కడ వెజైనాలో ఉండే గ్లాన్స్ నుంచి, బ్యాక్టీరియా నుంచి వచ్చే సిక్రేషన్స్తో ఉంటుందండి. ఇది నార్మల్గా ప్రొటెక్టివ్ మెకానిజం లాగా పనిచేస్తుంది. ఏదైనా అవుట్ సైడ్ బ్యాక్టీరియా మన లోపలికి యూట్రస్లోకి ఎంట్రీ కాకుండా ఇది ఆపుతూ ఉంటుందండి. అండ్ వైట్ డిశ్చార్జ్ అనేది మన వెజైనాని లూబ్రికెంట్గా, మాయిస్ట్గా ఉంచడానికి కూడా యూస్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ మనకు ఒక మంత్లో కన్సిడర్ చేసుకుంటే డిఫరెంట్ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల దానికి కన్సిస్టెన్సీ కానీ క్వాంటిటీ కానీ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ ఏంటంటే ఆఫ్టర్ పీరియడ్స్ మనకి కొంచెం స్కాంటీగా అండ్ థిక్గా ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఓవులేషన్ తర్వాత కొంచెం ఎక్కువగా వాటరీ డిశ్చార్జ్ లాగా ఉంటుందండి. సో మన హార్మోనల్ ఎఫెక్ట్ని బట్టి కూడా వైట్ డిశ్చార్జ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ ఓవులేషన్ టైంలో బిఫోర్ పీరియడ్స్కి ఒక 4-5 రోజుల ముందు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఇదంతా నార్మల్గానే కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. కొంచెంగా అవుతున్నంత వరకు మనం నార్మల్గానే కన్సిడర్ చేసుకుంటామండి. అండ్ మనం సెక్షువల్గా ఎరోస్డ్గా ఉన్నప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. ఇది కూడా నార్మల్గానే కన్సిడర్ చేయొచ్చు. వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మనకి దురద వస్తుంది, వాసన ఉంటుంది, లేదు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, యూరిన్ వేసేటప్పుడు మంటలాగా ఉంటుంది, యూరిన్ వేసేటప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి. వైట్ డిశ్చార్జ్ రకరకాలుగా ఉంటుందండి. అండ్ ఒక్కొక్క ఆర్గానిజం వల్ల ఒక్కో రకమైన వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. సో దానికోసం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. మెయిన్గా ఎక్కువ మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్, క్యాండిడల్ వెజైనైటిస్ ఎక్కువగా ఉంటుందండి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఏంటంటే మనకి కర్డీ అంటే పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుందండి. అండ్ ఎక్కువగా ఇచ్చింగ్ కూడా ఉంటుంది. అండ్ దీనివల్ల టైస్ పైన కూడా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యూరిన్ వేసేటప్పుడు కూడా మంటలాగా వస్తూ ఉంటుందండి. ఇలా ఏమైనా మనకి సిమ్టమ్స్ ఉంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సో వాళ్ళు పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని చేస్తూ ఉంటారండి. అందులో సర్విక్స్ని చూస్తారు. అంటే గర్భసంచి యొక్క ద్వారంని మనం స్పెక్యులంతో చూస్తూ ఉంటామండి. అప్పుడు మనకు టైప్ ఆఫ్ డిశ్చార్జ్ ఏంటో తెలుస్తుంది. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే మెయిన్గా వెజైనల్ పెసిరిస్ అని పెడతామండి. యాంటీ ఫంగల్గా ఉండే వెజైనల్ పెసిరిస్ పెడుతూ ఉంటాము. సో ఆ కోర్సు వాడి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకిను, నెక్స్ట్ ఓసీ పిల్స్ తీసుకుంటున్న వాళ్ళకి, కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ రీసెంట్గా యాంటీబయాటిక్ కోర్స్ ఏదైనా వాడిన వాళ్ళకి, అండ్ స్టిరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఇంకో రకమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని ఉంటుందండి. దీంట్లో ఏంటంటే ప్రొటెక్టివ్గా మనకి లాక్టోబేసిల్లస్ అని వెజైనాలో ఉండే ఆర్గానిజమ్స్ తగ్గిపోయి అండ్ ఏరోబిక్, అనరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుందండి. దీనివల్ల మన వెజైనా అసిడిక్ pHలో ఉండేది దాని pH ఎక్కువ అయిపోతుందండి, ఆల్కలైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ ఏవైనా మనకి ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే మనకి వాటరీ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుందండి. ఇందులో పెద్దగా ఇచ్చింగ్ ఉండకపోవచ్చు, కానీ వాటరీ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దీనికి కూడా యాంటీబయాటిక్స్ కోర్స్ లాగా వాడుకోవాల్సి వస్తుందండి. ఇంకో రకమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే ట్రైకోమోనియల్ వెజైనైటిస్ అని ఉంటుందండి. ఇది కొంచెం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లాగే కన్సిడర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ఎల్లోయిష్ వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది అండ్ ఫౌల్ స్మెల్లింగ్ కూడా ఉంటుంది అండ్ ఇచ్చింగ్ కూడా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మనకి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ రేర్ కండిషన్స్లో ఏంటంటే ఎప్పుడైనా మనం ట్యాంప్నోడ్ అలాంటివి వాడి మర్చిపోయినప్పుడు, లేదంటే ఏదైనా కండోము మర్చిపోయినప్పుడు మనకి అక్కడ దాని ద్వారా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అది టాక్సిక్ షాక్ సిండ్రోమ్కి కూడా దారి తీస్తూ ఉంటుంది. సో అలాంటివి మనం ఎర్లీగా నోటీస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.
చిల్డ్రన్స్‌లో అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్‌లో ఏంటంటే ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వెజైనల్ ఎపిథీలియం అనేది చాలా థిన్‌గా ఉంటుందండి. సో వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా వైట్ డిశ్చార్జ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. సో వైట్ డిశ్చార్జ్‌తో పాటు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుందంటే థ్రెడ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్‌ని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వైట్ డిశ్చార్జ్ కనుక కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ ఉండి చీములాగా పస్లాగా ఏమన్నా అనిపిస్తుందంటే ఏదైనా ఫారెన్ బాడీ పెట్టుకున్నారేమో అని చూసుకోవాల్సి వస్తుందండి. అండ్ ఒక్కోసారి సెక్షువల్ అబ్యూస్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ కొంచెం బ్లడ్ మిక్స్చర్గా కూడా ఉంటుందండి. సో అలాంటప్పుడు కూడా మనం స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసుకొని ప్రీ క్యాన్సరస్ ఏమైనా ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. వైజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చండి. ఏంటంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ అండర్వేర్స్ వెట్గా ఉన్నప్పుడు వాటిని తీసేసి కొత్తది వేసుకోవడం అండ్ నైట్ పూట అండర్వేర్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ వాష్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలాంటి కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే మనం వైజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.